ప్రియమైన మిత్రులారా, వినాయక చవితి అంటే భారతదేశంలో అతిపెద్ద పండుగ. ఈ పండుగకి వినాయకుడి బొమ్మలు ప్రతిష్ఠించి పూజలు చేయటం ముఖ్య సాంప్రదాయం. ఈ వినాయకుడి బొమ్మల ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ వినాయకుడి బొమ్మలకి ఫుల్ కలర్స్ వేసే ముందుగా ఒక బేస్ కోటింగ్ వేస్తారు. ఆ బేస్ కోటింగ్ వేసిన తర్వాత ఈ కలర్లు వేస్తే ఈ అట్రాక్షన్గా ఉంటాయి. అందుకని ఈ కోటింగ్ వేయకుండా ఉన్న వినాయకుడి బొమ్మలు తెల్ల కలర్లో ఉంటాయి. దీనిపైన కలర్స్ వేస్తూ ఉంటారు. పూర్వం రోజుల్లో వినాయకుని బొమ్మలు మట్టితోనే చేసేవాళ్ళు. మట్టిని పవిత్రంగా భావించి మట్టితో బొమ్మలు చేసేవాళ్ళు. ఈ బొమ్మల వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండేది కాదు. ఈ వినాయకుని మట్టి బొమ్మలు పూజా కార్యక్రమం అయిన తర్వాత సముద్రంలో కానీ, నదిలో కానీ మరియు చెరువుల్లో కానీ నిమజ్జనం చేసేటప్పుడు అవి నీటిలో కరిగిపోవడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ వినాయకుడి బొమ్మలకి అనేక రకాల రంగులు వేస్తారు. మొదటగా జల రంగులు, వాటర్ కలర్స్ అంటారు. అక్రిలిక్ రంగులు అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా వాడతారు. ఈ విగ్రహానికి వేయటం సులభం మరియు త్వరగా ఆరుతాయి. తర్వాత సహజ రంగులు. ఈ రంగులు వేయటం వల్ల ఎంతో మంచిది పర్యావరణానికి. ఈ కలర్స్ని పండ్ల ద్వారా, కూరగాయల ద్వారా మట్టి నుండి రంగులను సేకరిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఎరుపు రంగును ఎర్రమట్టి, కుంకుమ, పసుపు రంగుకు పసుపు, తెలుపు రంగుకు సున్నము, నలుపు రంగుకు బొగ్గు, ఇలా పర్యావరణానికి సంబంధించిన రంగులు అన్నమాట. ఇవి ఎటువంటి హాని చేయవు, మట్టికి బాగా సెట్ అవుతూ ఉంటాయి ఈ మట్టి బొమ్మలకి. ఈ కుర్రాళ్ళు చూడండి, ఈ మొదటి కోటింగ్ అయిపోయిన తర్వాత వీటిని కలర్ చేస్తూ ఉన్నారు. ఈ ఎమిరీ పేపర్ ద్వారా ఇలా రుద్ది వాటిని నున్నగా చేసి తర్వాత కలర్స్ వేస్తూ ఉన్నారు. కలర్స్ తర్వాత నూనె రంగులు అనమాట, ఆయిల్ పెయింట్స్ అంటారు. ఈ రంగులను కూడా వాడతారు. కాకపోతే ఈ ఆడటం చాలా టైం పడుతుంది. నెక్స్ట్ బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పిఓపి, వాటితో చేసిన ఈ బొమ్మలు చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ బొమ్మలు చాలా తేలికపాటిగా ఉంటాయి, సులభంగా తయారు చేయొచ్చు. వీటిని రసాయనాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకో చూడండి, వినాయకుడికి కలర్స్ వేస్తూ ఉన్నారు. ఈ రసాయనిక కలర్స్ ఇవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి, అద్భుతంగా కనపడతాయి, చూసేవాళ్ళ కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఇక్కడ వినాయకుడి చెవులు చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఈ చెవులతో మనకి వినాయకుడి స్వామి వింటున్నాడేమో అన్నట్టు ఉంటాయి ఆ చెవులు. ఇవి రసాయనంతో వేసిన ఈ కలర్స్ నీటిలో కరగటానికి చాలా సమయం పడుతుంది. వీటి వల్ల నీళ్ళలో ఉండే జీవులకు ఆపద కలుగుతుంది. అందుకని పూర్వం మట్టి బొమ్మలు చేసేవాళ్ళు. ప్రభుత్వం కూడా ఈ మట్టి బొమ్మల్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. మనం ఇళ్లల్లో పూజించే చిన్న బొమ్మలైనా కానీ మట్టి బొమ్మలు కొనుక్కుంటే మంచిది. ఆ మట్టి బొమ్మలు పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం, మన సంప్రదాయాలను గౌరవించిన వాళ్ళం అవుతాం. సహజ సిద్ధమైన రంగులు వేయించడం వల్ల మట్టిలో తేలిగ్గా కలిసిపోతాయి. కాబట్టి ఇళ్లల్లో వాడే బొమ్మలన్నా మట్టి వాడండి. మన పల్నాడు జిల్లా నసరాపేటలో వినాయకుడి బొమ్మలకి భారీ డిస్కౌంట్ ఇస్తున్నారని
తెలిసింది. బొమ్మలను బట్టి కొన్ని బొమ్మలకి 10K డిస్కౌంట్ కూడా ఇస్తున్నారంట. మీరు కనుక్కొని ఈ బొమ్మల్ని కొనగలరు. పల్నాడు జిల్లా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఈ నగరంలోకి వచ్చి ఈ బొమ్మలు కొనుక్కుంటూ ఉంటారు. ఈ పండగకు ముందే మనకి ఇక్కడ పండగ వాతావరణం కనపడుతూ ఉంది. ఈ పండగకు ముందు ఈ బొమ్మలన్నీ ఏ ఊరికి ఆ ఊరు వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నిటిని మనం ఒకే చోట చూడగలుగుతున్నాం. అది మన అదృష్టం. 5 తలల శేషు వినాయకుడు. ఈ కలర్సే ఈ వినాయకుడికి వాడుతున్న కలర్స్. ఈ బొమ్మలు ముందుగా కొని అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఊరి పేరు వాళ్ళ పేరుతో ఇక్కడ ట్యాగులు అంటిస్తూ ఉన్నారు. అవి ముందే రిజర్వ్ అయినట్లు లెక్క. గతంలో అయితే పెద్ద నాయకుల కోసం గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ఇల్లు కూడా తెచ్చేవాళ్ళు ఈ పల్నాటి వాళ్ళు. ఇప్పుడు మాత్రం మనకు అన్ని ఎంత సైజు కావాలన్నా ఏ విధంగా అయినా ముందే ఆర్డర్ చెప్పైనా సరే ఇక్కడికి వాళ్ళకి అనుకూలమైన విధంగా బొమ్మలు తయారు చేయించుకోవచ్చు. ఇన్ని వినాయకుల్ని ఒకే వేదిక మీద చూస్తాం అనేది పండగ తర్వాత కుదరని పని. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న బొమ్మలన్నీ మనం అన్ని చోట్లకి వెళ్ళి ఒకే చోట చూడగలుగుతున్నాం. ఈ వీడియోలో ఉన్న వినాయకులన్నీ చూస్తాం వల్ల వినాయకుడి పనక మన ముందే వచ్చిందా అన్నంత సంబరంగా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ 09 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.